మీరు చూసుకున్నారు కదా అందరూ. అందరికీ నమస్కారం. ఎన్నో సంవత్సరాలు ఒకసారి 12 సంవత్సరాలు ఒకసారి వచ్చే మహాకుంభాభిషేకం మనకు ఆచరించే సమయం ఆసన్నమైంది. ఈ మార్చి 6, 7, 8వ తారీఖున అమ్మవారి ఆలయంలో మహాకుంభాభిషేకం ఉంటుంది. దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఇప్పుడే సిపి గారు, అలాగే ఈఓ గారు, చైర్పర్సన్ గారు, అలాగే కమిషనర్ అందరితో కలిసి పర్యవేక్షించడం జరిగింది. దీనికి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, మరింత పెద్దలందరూ వచ్చే అవకాశం ఉంది కాబట్టి, అలాగే భక్తులు కూడా ఆ టైంలో ఎక్కువ మంది ఫుడ్ ఫాలో అయ్యే అవకాశం ఉంది కాబట్టి, ఎక్కడ కూడా వచ్చే భక్తులకి ఇబ్బంది కలగకుండా, అలాగే వచ్చే వీఐపీలకి, అట్లాగే ఇది 12 సంవత్సరాల తర్వాత వస్తున్న ఒక సెలబ్రేషన్ కాబట్టి ఆ డివినిటీ కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయడానికి మనం ప్లాన్ చేసుకున్నాము. అదే ప్రకారంగా ఏర్పాట్లు ఇప్పటికీ అన్ని ఫైనల్ స్టేజ్కి వచ్చి ఉన్నాయి. అక్కడ స్ట్రక్చర్ అయితేనేంటి, అలాగే వచ్చి వెళ్ళే భక్తాదులకి ఫెసిలిటీస్ అయితేనేంటి, ఇవన్నీ దాని గురించి ఆరా తీయడం జరిగింది. అన్నీ ఆన్ ద యాజ్ పర్ ది ఎక్స్పెక్టేషన్ ఈ ప్రిపరేషన్ జరిగి ఉంది. వచ్చే భక్తులకి మీ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా విన్నపం ఏంటంటే, అమ్మవారికి మీరు దర్శనానికి వస్తున్నప్పుడు భక్తిభావంతో వస్తారు కాబట్టి, అదే భక్తిభావంతో అమ్మవారిని చూసుకొని మీరు సేఫ్గా ఇంటికి వెళ్ళాలని చాలా కొన్ని ఇక్కడ మార్పులు చేర్పులు తీసుకొస్తున్నాము. క్యూ లైన్స్ ఏంటంటే, అలాగే డైరెక్షన్స్, అలాగే వచ్చి వెళ్ళడానికి వస్తున్నప్పుడు హోల్డింగ్ ఏరియాసు, అలాగే పార్కింగ్ ఏరియాసు, అలాగే చెప్పల స్టాండ్స్, ఇవన్నీ కూడా పెట్టేసి చాలా జాగ్రత్తగా ఏర్పాటు చేసాము. అవన్నీ వాడుకోండి. ఎప్పుడూ వస్తున్నాము పర్వాలేదులే అనే టైప్ కాకుండా దయచేసి మీరు కొంచెం డిసిప్లిన్గా వచ్చి అమ్మవారిని భక్తిభావంతో చూసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఈసారి ప్రత్యేకతలో వచ్చి సాంకేతికత, టెక్నాలజీ మీకు అందరికీ తెలుసు, దసరాలో కూడా వాడాము. అదే సాంకేతికతని ఈ 3 రోజులు కూడా వాడబోతున్నాము. ఇది ఒక మినీ దసరాలాగే ఉంటుంది. లక్షలాది మంది భక్తులు దాదాపుగా పర్ డే ఈ 6, 7, 8వ తారీఖున రోజుకి ఏమి లేదన్నా 1,00,000 మంది వచ్చే అవకాశం కూడా ఉంది భక్తులు. కాబట్టి దానికి తగ్గట్టే కావాల్సిన అన్ని ఏర్పాట్లు, అటు బందోబస్తు, ఇటు ఫెసిలిటీసు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే భక్తులకి ఏమి ఇబ్బంది కలగకుండా సామాన్య భక్తులకి పెద్దపీఠం అనే నినాదంతోనే ఈసారి ముందుకెళ్తున్నాము. దీనికి తగ్గట్టుగా ఇప్పటికే ఏర్పాట్లు జరిగి ఉన్నాయి. ఇటు టెంపుల్ చైర్పర్సన్ గారు, అలాగే టెంపుల్ కమిటీ సభ్యులందరూ సహకారము, అలాగే ఈఓ గారు, అలాగే డిపార్ట్మెంటు, అలాగే ఇక్కడ పోలీస్ కమిషనరు, అట్లాగే విఎంసీ ఆధ్వర్యంలో ఈ అన్ని కార్యక్రమాలు సజావుగా జరిగే అవకాశం ఉంది. అదే ప్రకారం ఏర్పాటు చేశాము. ఇక స్టేట్ నుంచి గౌరవ ముఖ్యమంత్రి వర్లు, ఉప ముఖ్యమంత్రి వర్లు, అలాగే గౌరవ ఎండోమెంట్ మంత్రులు ఎప్పటికప్పుడు మన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని అరేంజ్మెంట్స్ ఎలాగున్నాయని ఇన్ఫర్మేషన్ తీసుకొని మనకు దిశానిర్దేశాలు ఇస్తున్నారు. అదే ప్రకారంగా చేస్తున్నాము. సో ఎప్పుడు చేసినట్టు ఈసారి కూడా చాలా చక్కగా ఈ మహాకుంభాభిషేక ఉత్సవాన్ని బాగా నిర్వహించడానికి మీరు కూడా అందరూ సహకరించాలి. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమం పాల్గొనాలి. అలాగే ఈ కార్యక్రమాన్ని ఘనత అందరికీ తెలియచేయాలని తెలియచేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అది ఈవో చెప్తాను సార్, మీరు చెప్పండి. అందరికీ నమస్కారం. 12 సంవత్సరాల ఒకసారి వచ్చే క్రతువు ఈసారి ఘనంగా నిర్వహించాలని జిల్లా యంత్రాంగం, అదేవిధంగా దేవాదాయ శాఖ వారు తీసుకున్న నిర్ణయం మేరకు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాము. ముఖ్యంగా మీరు చూశారు, మహాకుంభాభిషేకము పైన కలశం వరకు వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు స్ట్రెంత్, తర్వాత డిజైన్, ఆర్కిటెక్చర్ అంతా కూడా ఈరోజు పరిశీలించడం జరిగింది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారు గోపురం మీద కలశానికి వారు మహాకుంభాభిషేకం చేస్తారు కాబట్టి అన్ని భద్రతా ఏర్పాట్లు చూడడం జరిగింది. అదేవిధంగా ఈ 3 రోజులు లక్షల్లో భక్తులు వస్తారు కాబట్టి 2012 సంవత్సరంలో చూస్తే భక్తులు ఎంత వచ్చారనే దాని మీద అంచనా వేసుకొని ఇప్పుడు ఎంత వస్తారు అని ఒక అంచనాకు వస్తున్నాము. దాదాపు 1,00,000 నుంచి 1,50,000 వరకు ఈ 3 రోజులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి భద్రతా ఏర్పాట్లు తదనుగుణంగా చేస్తున్నాము. ముఖ్యంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు చెప్పినట్టు సాంకేతికత ఒకసారి ఉపయోగించడం, ఈసారి విఐపీస్ అనేది లేకుండా, విఐపీ దర్శనం అనేది ప్రత్యేకంగా లేకుండా ఏర్పాటు చేయమని ఈవో గారిని కోరడం అయింది. అదేవిధంగా ఈసారి మహామండపం ఏదైతే ఉందో ఆ మహామండపము అందులో ఉన్న హోల్డింగ్ ఏరియాస్ కూడా ఈసారి ఉపయోగించుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే హోల్డింగ్ ఏరియాస్ మన దసరా ఫెస్టివల్ మాదిరి అక్కడ కాకుండా ఈసారి కొంత డిజైన్ మార్పు చేస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనము భద్రతా ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా సెక్యూరిటీ ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. తర్వాత
దాదాపు 1500 మంది భద్రతా సిబ్బందితో ఈ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేలాగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా 5వ తారీఖు కల్లా కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా ఏర్పాటు అవుతుంది. అక్కడి నుంచి జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ, దేవాదాయ శాఖ కూడా ఒక సమన్వయంతో దసరాకి ఎలాగా మనము ఏర్పాటు చేస్తామో అదే సమన్వయంతో పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఓం శ్రీ కనకదుర్గాయ నమః. కుంభాభిషేకం 2026 దీనికి సంబంధించి గౌరవ మంత్రివర్యులు అదేవిధంగా కమిషనర్ గారు, సెక్రటరీ గారితో మీటింగ్ అయిన తర్వాత మనకు స్థానికంగా ఉండే శాసనసభ్యులు వారు, పార్లమెంట్ మెంబర్ వారితో కూడా దీని గురించి చర్చించడం జరిగింది. వారు కూడా మొత్తం ఈ కుంభాభిషేకం అనేది ఒక ప్రత్యేకత కాబట్టి ప్రిస్టేజియస్గా తీసుకొని ఇంద్రకీలాద్రి అమ్మవారికి సంబంధించిన ఏ కార్యక్రమం కూడా దిగ్విజయం కావడానికి ముఖ్యంగా మనకు మూలస్తంభన గౌరవ జిల్లా కలెక్టర్ గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు, అదేవిధంగా మా మున్సిపల్ కమిషనర్ గారు, మా ట్రస్ట్ బోర్డు చైర్మన్ మరియు వారి సభ్యులు అందరి సహకారంతో మరియు మీడియా మిత్రుల సహకారంతో ఏ కార్యక్రమం అయినా కూడా ఇక్కడ విజయవంతం అవడానికి మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పేసి ముందుగా మీ అందరికీ కూడా కోరుకుంటూ, ముఖ్యంగా ఈ 3 రోజులు 6, 7, 8, 6వ తారీఖు 7వ తారీఖు పరిస్థితుల్ని బట్టి భక్తులందరికీ కూడా ఉచిత దర్శనాలు కల్పించాలని, ఆ రోజు ఉదయము ఒకసారి, ఈవినింగ్ ఒకసారి విఐపి దర్శనాలు కల్పించాలని, అదేవిధంగా ఇక్కడ వచ్చే భక్తాదులందరికీ కూడా మంచినీళ్ళు, మజ్జిగ ప్యాకెట్లు, బిస్కెట్స్ వారికి ఎక్కడక్కడ ఇబ్బంది లేకుండా షేడ్ ఏర్పాటు చేయడం కూడా జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాము. ముఖ్యంగా 8వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా మనకు కంచి స్వామి పీఠాధిపతులు కూడా వస్తారు కాబట్టి ఆ రోజుగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ గారిని మరియు సిపి సార్ని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ముఖ్యమైన వివిఐపీలు అందరూ కూడా మనకు 8వ తారీఖు ఆదివారం కుంభాభిషేకం సందర్భంగా అందరూ కూడా ఆ రోజు 10 గంటల లోపు ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఆ రోజు భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా అంతరాలయ దర్శనం ఆ రోజు పూర్తిగా మనము బంద్ చేస్తాము. ఆ అంతరాలయ దర్శనం లేకుండా వచ్చే వివిఐపీకి మాత్రం అభిషేకం చేయించి వారికి దర్శనం కల్పించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాము. ఏది ఏమైనా మినీ దసరాలాగా చేసుకుంటూ ఒకవైపు ఇక్కడ ఉండే పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని వచ్చే భక్తాదుల్ని ప్లస్ వివిఐపీలు అందరినీ కూడా సాటిస్ఫై చేయడానికి మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పేసి, ఇక్కడ చిన్న చిన్న ఇష్యూస్ ఏమున్నా కానీ దయచేసి నా దృష్టిలో కానీ గౌరవ జిల్లా కలెక్టర్ గారి దృష్టిలో కానీ సిపి సార్ దృష్టిలో కానీ తీసుకురావాలని చెప్పేసి, అనవసరంగా అంటే ఇక్కడ దాదాపుగా ఎంతోమంది కోట్లాది మంది భక్తులు అమ్మవారి మీద ఎంతో భక్తితో కొన్ని వారి యొక్క ఇది ఉంటాయి కాబట్టి చిన్న చిన్న విషయాల్ని మీరు దయచేసి సోషల్ మీడియాలో ఇది చేయకుండా మా దృష్టికి తీసుకొని రండి. ఖచ్చితంగా మేము దాన్ని అవి నిజమైతే ఖచ్చితంగా దాన్ని మేము మార్పు తీసుకొని వస్తాము. అది ఒకవేళ ఫేక్ అయితే కూడా మీకు తెలియజేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ కుంభాభిషేకం 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది కాబట్టి ఎలాంటి ఇష్యూస్ లేకుండా మనం అందరం కలిసికట్టుగా విజయవంతం చేస్తామని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేసుకున్నాను. ధన్యవాదాలు. 3 రోజులు కూడా ఎటువంటి ఆర్జిత సేవలు లేవు. యాక్చువల్లీ ఈ రోజు నుంచే మనకు ఆర్జిత సేవలన్నీ కూడా బంద్ చేశాము. 9వ తారీఖు దాకా ఎటువంటి ఆర్జిత సేవలు కూడా ఉండవు. అదే చెప్తున్నాను కదా, 6వ తారీఖు 7వ తారీఖు 8వ తారీఖు 3 రోజులు అంతరాలయ దర్శనాలు లేదు. ఒకవేళ ఎవరైనా భక్తాదులు వస్తున్నారు వివిఐపీలు అంటే మేము ఒక టైమింగ్ పెట్టుకుంటాం, మేమంతా మాట్లాడుకొని ఒక టైమింగ్ ఈ టైమింగ్లో రావాలని చెప్పేసి మేము చెప్తాం, రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. అంటే మన ఐఎన్పిఆర్ వారికి చెప్తాను, వారు మన ప్రసాద్ గారు కోఆర్డినేట్ చేస్తారు. మరి మీరు చూశారు, ఇది 1 వీక్ నుంచి కూడా మన కలెక్టర్ గారు కానీ, మన కమిషనర్ గారు కానీ, పోలీస్ కమిషనర్ కానీ, మన మున్సిపల్ కమిషనర్ గారు, మా ఈఓ గారు, మా ట్రస్ట్ బోర్డు అంతా కూడా దీని మీద డిస్కస్ చేయడం, పనులు కూడా మీరు చూస్తున్నారు వేగంగా జరుగుతున్నాయి. ఈరోజు వీరు నిన్న మీటింగ్ కాకుండా ఈరోజు కింద నుంచి కూడా పరిశీలన చేసి మన కలెక్టర్ గారు వీళ్ళంతా పైకి వచ్చారు. పైన కూడా ఇప్పుడు మన ఏదైతే మన టెంపుల్ దగ్గర రేపు మన అభిషేకం చేయబోతున్నామో అక్కడ కూడా వెరిఫై చేశారు. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి ఏంటి, మరి సీఎం గారు వచ్చినప్పుడు అవన్నీ కూడా సిస్టమేటిక్ ఉండాలని వారంతా కూడా వెరిఫై చేశారు. 72 మెట్లు ఉన్నాయి పైకి, అది కూడా వెరిఫై చేశారు. ఇంకా కొన్ని సజెషన్లు ఇచ్చారు మన ఆఫీసర్లు, దాన్ని కూడా మేము వెరిఫై చేస్తాం. ఇంకా కూడా మీకు చూశారు పెయింట్లు గిట్లు అన్నీ కూడా జరుగుతున్నాయి. ఆహ్లాదకరంగా నెంబర్ 1గా ఉండాలి అనే ఉద్దేశంతో ఇంకా మనకుంది ఈరోజు రేపు 2 రోజులే పనిచేస్తానికి. దాని మీద ఫుల్గా మేము వర్క్ చేస్తున్నాం. ఎటువంటి భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా ఎంతమంది భక్తులు వచ్చినా 1,00,000 నుంచి 1,50,000 ఎస్టిమేట్ చేస్తున్నాం. దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయమని మన కలెక్టర్ గారు ఆర్డర్ చెప్పారు. వాటర్ కానీ, బిస్కెట్స్ కానీ, పాలు కానీ, మజ్జిగ కానీ కూడా చిన్నపిల్లలు వచ్చినా కూడా చాలా జాగ్రత్తగా
మీరు లోగడ జరిగిన మన దసరా ఉత్సవాల్లో భవానీ ఉత్సవాల్లో మళ్ళీ కేర్ తీసుకుంటాం. అందరితో అన్ని వర్గాల సిబ్బందితో, మా దేవాదాయ సిబ్బందితో పాటు మన ఆఫీసర్లతో పాటు పోలీస్ సిబ్బంది, రెవెన్యూ అందరిని కలుపుకొని గ్రాండ్ సక్సెస్ చేద్దాం. మీరు కూడా కోఆపరేట్ చేయాలి. డెఫినెట్గా ఈవో గారు చెప్పారు, పూజలు అనేది ఈ రోజు కాడి నుంచి ఆపాము, ఎందుకంటే బిజీగా ఉంది టెంపుల్ అంతా కూడా, మరి సిబ్బంది అంతా కూడా బిజీగా ఉండారని. అలాగే దర్శనాలు అనేది కూడా ఆ పరిస్థితిని బట్టి వివిఐపీస్కి అనేది ఆ వచ్చిన పరిస్థితులను బట్టి ఆ 2 రోజులు ఉంటాయి. ఆ 3వ రోజు మాత్రం ఆ ఉదయం నుంచి 12 దాకా అంతరాలయం ఉండదు, ఎందుకంటే పైన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. జరిగేటప్పుడు కింద ఏమీ ఎలా చేయకూడదు లోనికి. ఆ నిమిత్తం మనం స్వామీజీ వస్తారు, మనకి 3 రోజులు ఉంటానని చెప్పారు ఆయన. కంచి స్వామీజీ, కంచి పీఠాధి సరస్వతి స్వామి, మరి ఆయన ఆధ్వర్యంలో ఆయన యొక్క దీనిలో అంతా కూడా జరుగుతుంది. నిన్న మీరు చూసారా, మేమంతా కూడా ముఖ్యమంత్రి వారికి అలాగే లోకేష్ బాబు గారికి మేము తీసుకెళ్ళి మా ఆహ్వానం ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు కూడా కొంతమందికి డిప్యూటీ సీఎం గారికి, ఇంకా కొంతమంది మంత్రులకు ఇవ్వాలి. ఆ కార్యక్రమం కూడా మా ముందు ఉంది. ఇవన్నీ చూసుకుంటాం, సిబ్బంది అంతా చూసుకుంటుంది. మీరు కూడా కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నా. జై భవానీ. అలాగే ప్రసాద్ సైడ్ చేసేకుండా